ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే మన వీడియో చూసే వాళ్ళలో చాలామంది వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో లైక్ చేయటం వల్ల మనలాంటి ఇంకా ఆధ్యాత్మికంగా ఎవరికైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేయబడతాయి. అందరికీ తెలవటానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా అనేక రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి విషయాలను తెలుసుకోవటానికి, జ్ఞానపరంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మన ఛానల్లో ఇప్పుడు దాకా పబ్లిష్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒక క్రియాయోగకు సంబంధించి, హెచ్చరీ ముద్రకు సంబంధించి, కుండలినికి సంబంధించినటువంటి విషయాలని ఇప్పుడు దాకా పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఒక సాధనకు సంబంధించిన విషయాలనే చెప్పటం అనేది కాదు. యాక్చువల్గా నేను చేసినటువంటి సాధనల్లో వాటికి సంబంధించి పూర్తిగా ఇంకా కూలంకషంగా, చాలా విశదంగా, లోతుగా దానిలో ఉన్నటువంటి సారాన్ని తెలియజేయటమే దీని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మనం జ్ఞానపరమైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిని చేరటానికి, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని అర్థం చేసుకోవటానికి సాధన అనేది చాలా అవసరం. కాబట్టి ప్రైమరీ లెవెల్లో మనం సాధనల గురించి చెప్పుకుంటూ, దానితో పాటు సాధన చేయటానికి మనని ఇన్స్పైర్ చేసేటువంటి స్టోరీస్, అంటే జీవిత కథలు, పరమహంస యోగానంద గారు, లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి గారు, బాబాజీ, ఇంకా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గారు, ఇలాగా వీళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు, విషయాలు, జీవిత చరిత్రలకు సంబంధించిన విషయాల్ని, ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి విషయాలు, ముఖ్యమైనవి, మనల్ని సాధన వైపు నడిపించేవి, ప్రేరణను కల్పించేటువంటి విషయాలను మాత్రమే చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీడియో చూసేటప్పుడు వాళ్ళకి కొంచెం బోర్ అనిపించినా కానీ వీడియోని స్కిప్ చేయటము, లేకపోతే వీడియో నుంచి ఎగ్జిట్ అవ్వటము, చూడటం నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఏదో ఒకటి చేస్తుంటారు. కాబట్టి మనం చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడినప్పుడు అది మనం చెప్పి వృధా. కాబట్టి ఇంట్రెస్టింగ్ విషయాలు, అంటే దీంట్లో ఉన్న విషయాల్లో మెయిన్ కుండలినికి సంబంధించి, చక్రాస్కి సంబంధించి, సూక్ష్మ శరీరయానానికి సంబంధించి, థర్డ్ ఐకి సంబంధించి, ఇలాగా అనేక రకాలైనటువంటి టాపిక్స్కి సంబంధించి వీడియోస్ నా సొంత జీవితంలో, నా అనుభవంలో నాకు జరిగినటువంటి విషయాలు, ఇంకా అంతేకాకుండా నేను శాస్త్రబద్ధంగా తెలుసుకున్నటువంటి విషయాలు, వీటన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఈరోజు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, సాధన చేసే వాళ్ళకి మోస్ట్లీ చాలా వరకు, అంటే క్రియాయోగ సాధన చేసే వాళ్ళకి, అంటే మామూలుగా సాధనలో ఎవరైనా సరే, క్రియాయోగం అవ్వచ్చు, భక్తి యోగం అవ్వచ్చు, లేకపోతే వేరే ఏ రకమైనటువంటి సాధనలైనా కావచ్చు, వాటిలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయినప్పుడు దాంట్లో ఒక మత్తు కలిగేటువంటి స్థితి కలుగుతుంది. ఈ మత్తు ఎలా ఉంటుందంటే, జనరల్గా మనం తీసుకునేటువంటి మెడిసిన్స్ ద్వారా కానీ, లేకపోతే ఇతర మత్తు పదార్థాల ద్వారా వచ్చేటువంటి మత్తులాగా ఇది ఉండదు. కానీ అంత మత్తు ఉంటుంది. అయితే ఈ మత్తు వల్ల ఏంటి ఉపయోగం అంటే, మనం జనరల్గా మన లౌకిక జీవితానికి సంబంధించిన విషయాల నుంచి, జనరల్గా మనం మత్తు తీసుకునే వాళ్ళు దేనికి తీసుకుంటారు? ఈ లౌకిక జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, లేకపోతే ఈ ఆనందాన్ని అయితే ఇంకా పెంచుకోవడానికి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి
వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కోసం ఈ మత్తు పదార్థాలు సేవించడం జరుగుతుంది. అయితే ఈ ఆధ్యాత్మికతలో వచ్చేటువంటి మత్తు ఏమిటి అంటే దీనివల్ల ఒక ట్రాన్స్లోకి వెళ్ళటం, బియాండ్ ద మైండ్ మనం వెళ్ళటానికి ఒక అవకాశం అన్నమాట. చాలా డీపర్ లెవెల్లో మనం అంతర్ముఖం అవ్వటానికి, ఇంకా డీప్గా అంతర్ముఖం అవ్వటానికి ఇది చాలా చాలా బాగా పనికొస్తుంది. అందుకనే పరమహంస యోగానంద గారు ఏమనేవాళ్ళు అంటే, ఈ మత్తు మీకు కలుగుతుంది అంటే దానిని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేయమనేవాళ్ళు. ఆ మత్తుని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేయమనేవాళ్ళు. కాబట్టి ఈ మత్తుని ఎవరికైతే ఈ మత్తు కలిగేటువంటి స్థితి కలుగుతుందో వాళ్ళు ఇంటర్నల్ జర్నీ చేయడానికి చాలా సులువు అవుతుంది. అయితే ఈ మత్తుకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి లాహిరి మహాశయులకు సంబంధించినటువంటి, అంటే శరీర పరిధి దాటిపోయి మత్తు స్థితిలో ఏ విధంగా యోగి ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్తరాల్లో ఏ విధంగా వాళ్ళు గడుపుతూ ఉంటారు అనే దానికి ఒక ఉదాహరణ మన లాహిరి మహాశయులు ప్రతి రాత్రి మొత్తం కూడా క్రియాయోగ సాధన చేసేవాళ్ళు. పొద్దున్నే ఆయన కాశీలో ఉండేవాళ్ళు కాబట్టి పొద్దున్నే తెల్లవారుజామునే లేచి గంగా ఘాట్కి వెళ్ళి గంగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అయితే రోజు కూడా లాహిరి బాబాని ఒక షాపు ఓనర్ ఒక ఆయన రోజు గమనిస్తూ ఉండేవాడు. లాహిరి బాబా తాగిన వాళ్ళు ఏ రకంగా మత్తులో ఊగుతూ వెళ్తుంటారో అలాగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అలాగే వచ్చేవాళ్ళు. ఆయన రోజు గమనిస్తూ ఒకరోజు లాహిరి బాబాని, బాబు పొద్దున్నే మందు తాగారు మీరు అనే వ్యంగ్యంగా మాట్లాడటం జరుగుద్ది. లాహిరి బాబా దాన్ని ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అయితే ఒక రోజున ఏమవుతుందంటే, లాహిరి బాబా గంగా స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఇంటిపై నుంచి ఒక ఇటుక రాయి వచ్చి ఆయన కాలు మీద పడుతుంది. కాలు మీద పడిన తర్వాత ఆయనకి ఆ స్పృహ ఉండదు. ఎందుకంటే దేహానికి సంబంధించిన స్థితిలో కాకుండా మనస్సుకి శరీరానికి అతీతమైనటువంటి స్థితిలో యోగి ఉన్నప్పుడు శరీరానికి జరిగేటువంటి విషయాల మీద పెద్ద పట్టింపు ఉండదు. అలాగా ఆయన వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఒకళ్ళు చూసి, బాబా కాలికి దెబ్బ తగిలింది, రక్తం పోతుంది, దారి మొత్తం కూడా రక్తం అయిపోతుంది అంటే, సరే ఇంటికి వెళ్ళి కట్టేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక క్లాత్ ఒకటి తీసుకుంటారు. ఆయన గదిలోకి వెళ్ళిపోయి తలుపుల దగ్గరికి వేసేసుకొని కాలు క్లాత్ కట్టేసుకొని మళ్ళీ యథాతథంగా ఆయన స్థితిలోకి, అంటే అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళిపోతారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లాహిరి బాబా భార్య గారు అయినటువంటి కాశీమణిదేవి గారు ఒకసారి ఆ రూము వైపు చూసేటప్పటికి ఆ రూము ఆ తలుపు కింద నుంచి దారలాగా రక్తం వస్తూ ఉంటుంది. రక్తం వస్తూ ఉంటే ఇంత రక్తం కారుతుంది ఎవరికి అని చెప్పేసి వెళ్ళి తలుపు తీస్తారు. తలుపు తీసేటప్పటికి లాహిరి బాబా నుంచి చూస్తారనమాట. చూస్తే లాహిరి బాబా ఏ స్థితిలో ఉన్నారు అంటే, దెబ్బ ఒక కాలికి తగిలితే రెండో కాలికి గుడ్డ కట్టుకొని ధ్యానంలో కూర్చొని ఉంటారు. అంటే దేహానికి సంబంధించినటువంటి స్పృహ కూడా లేకుండా ఎంత ఉత్తమమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నారో ఒకసారి మనం గ్రహించాలి. కాబట్టి సాధన చేసేటప్పుడు దయచేసి ఈ మత్తు స్థితి ప్రతి వాళ్ళకి, ఈవెన్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, పిరమిడ్ మాస్టర్స్ కూడా ఈ స్థితి కలుగుతుంది. ఈ పిరమిడ్లో చేసే వాళ్ళకు కూడా ఈ స్థితి కలుగుతుంది, చాలా స్పీడ్గా వస్తుంది. అయితే పిరమిడ్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాల గురించి ముందల రాబోయేటువంటి వీడియోస్లో ప్రతి ఒక్క సాధనలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా వస్తుంది. పిరమిడ్కి సంబంధించిన విషయాలు కూడా వస్తాయి. దాంట్లో ఇంకా రకరకాలైన సాధన విధానాలు, విపసన గురించి ఇలాగా రకరకాలైన సాధన విధానాలు గురించి లోతుగా చెప్పడం జరుగుతుంది. అయితే లాహిరి బాబాకి
ఈ స్థితి, ఈ మత్తు కలిగేటువంటి స్థితి గురించి పరమహంస యోగానంద గారు కూడా ఒక మాట అంటారు. ఒక వ్యక్తి 1000 నిద్రలో పోతే ఎంత రిలాక్స్గా ఉంటుందో అంత రిలాక్స్గా ఉంటుందంట ఆ మత్తు. 1000 నిద్రలో పోతే మనుషులు ఎంత ఎంత రిలాక్స్. మనం నిజంగా ఒకసారి నిద్రపోయి లేస్తేనే అది కూడా కలత నిద్ర. ఆ కలత నిద్రకే మనం చాలా హుషారుగా పనిచేసుకుంటున్నాం. మరి యోగికి అంత 1000 నిద్రలో పోయేటువంటి స్థితిలో యోగి ఉండి బయటకు వస్తే అంత హుషారుగా ఉంటారు. ఒక యోగి ఆత్మకథలో రామ్ గోపాల్ మహుంజుదార్ అనేటువంటి ఒక మహాయోగిని పరమహంస యోగానంద గారు కలవటానికి వెళ్ళటం జరుగుతుంది. యాక్చువల్గా ఆయనకి నిద్రపోని సాధువు అని పేరు. మేబీ అందరూ కూడా ఒక యోగి ఆత్మకథ చదివే ఉంటారని నేను అనుకుంటున్నారు. చదవకపోతే తక్షణమే చదవండి, తప్పనిసరిగా చదవండి. దాంట్లో ఆయన రామ్ గోపాల్ మహుంజుదార్ గారు 18 గంటలు సాధన చేసేవాళ్ళు. అంటే 18 గంటలు అంటే నిద్ర లేకుండా అన్ని గంటలు సాధన చేయగలిగారు అంటే కేవలం నిద్ర కంటే కూడా ఉత్తమమైనటువంటి ఆనందకరమైనటువంటి రిలాక్స్ కలిగించేటువంటి శక్తి స్థితి ఆ సాధనలో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క సాధనకి భేదం ఏంటి అంటే ఒక్కొక్క సాధనలో కొంచెం స్పీడ్గా వెళ్ళటం జరుగుద్ది, ఒక్కొక్క సాధనలో కొంచెం స్లోగా వెళ్ళటం జరుగుద్ది. మన పూర్వ కర్మానుసారం మనకున్నటువంటి పూర్వ సంస్కారాలను అనుసరించి సాధన అనేది కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. కనెక్ట్ అయినప్పుడు సాధన అనేది చిన్నది పెద్దది అనేది కూడా ఉండదు భేదం. దాంట్లో లయమైపోయి ఆ స్థితి కలగటం జరుగుతుంది. కాబట్టి సాధనల గురించి తెలుసుకోవటం ముఖ్యమే, జ్ఞానం గురించి తెలుసుకోవటం ముఖ్యమే. మీరు ఆచరించాల్సిన అనుకున్న సాధన కొంతమందికి ఏంటంటే వివేకానంద స్వామి ఏమంటారంటే ఒక వ్యక్తి ఒకేసారి ఒక సాధనని చేయవచ్చు, లేదంటే అనేక రకాలైనటువంటి సాధనలు కూడా చేయొచ్చు. దానివల్ల ఇబ్బంది కానీ ఎటువంటి ఇది కానీ లేదు. ఇది సపరేట్ టాపిక్, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కుండలిని లాంటి సాధనలు ఏవైనా చేసేటప్పుడు రెండు కలిపి చేసేటప్పుడు ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి అని, ఆ ఇబ్బందుల్ని నివారించుకోవటం ఎలాగా అనేది కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. అలాంటివి తప్పితే వాటిని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. కాబట్టి ఎవరికైతే ఈ స్థితి కలుగుతుందో, ఎవరికైతే క్రియాయోగలో మ్యాక్సిమం ఈ ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈ మత్తు కలిగేటువంటి స్థితి చాలా స్పీడ్గా వస్తుంది ఒకటి. రెండోది శాంభవి ముద్ర. బాగా గుర్తుపెట్టుకోండి. శాంభవి ముద్ర, కేచిరి ముద్ర ఎవరైతే తరోగా ప్రాక్టీస్ చేస్తున్నారో వీళ్ళకి బాగా అనుభవంలో ఉంటుంది ఈ మత్తు. కాబట్టి దీనిని ఇంకా ఇంకా పెంచుతూ మనం డివైన్ ఎనర్జీలో మెర్జ్ అయిపోయి ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ఉన్నతమైనటువంటి క్షేత్రాలని, ముక్త స్థితిని పొందాలి అని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.